మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గవర్నర్ ప్రసంగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక తొలిసారి కేసీఆర్ సెషన్స్కి హాజరవుతున్నారు. ఇక ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ ఉండగా సభలోనే కౌంటర్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు? రైట్ సురేష్, రేపు అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీలో ప్రారంభం కానున్నాయి. అయితే 11:30 ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే మొదట గవర్నర్ ప్రసంగిస్తారు. అంటే బడ్జెట్ సమావేశాలు కావడంతో బడ్జెట్ కు సంబంధించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత అయితే అంటే ఇటు ముఖ్యమంత్రి ఇటు ప్రతిపక్ష నేత ఈసారి కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే అంటే మొత్తం మీద ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించి ఒక అంటే శ్వేతపత్రం గతంలో లాగానే శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. అయితే మొత్తం ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు కూడా వాటర్ చుట్టే తిరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దానికి తోడు ఎంపీ ఎన్నికలు కూడా ఉండడంతో ఇరు వర్గాలు ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కూడా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే వీళ్ళు దక్షిణ తెలంగాణ అని దక్షిణ తెలంగాణకు కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ సభలో అటు బయట చెప్తా ఉంది, ఇటు రేపు సభలో కూడా చెప్పే అవకాశం ఉంది. దీనికి ప్రతిగా వాళ్ళు ఉత్తర తెలంగాణను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగం మేడిగడ్డ. దీనికి సంబంధించి మీరు మేడిగడ్డ వల్ల ప్రజలకు ఏం చేశారు అనే విషయాన్ని కూడా అటు ప్రభుత్వం చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా వేడిగా జరిగే అవకాశం ఉంది. ఒకరిపై ఒకరు ఎదురు దాడి మాటలకు సంబంధించి ఎదురు దాడి చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీదనైతే వాటర్ యుద్ధం అనేది కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి తోడు పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో ఇది మరింత ఎక్కువగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే దృక్పథంతో ఇప్పటికే ఉన్నట్లుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ప్రభుత్వం ఏదైతే ముందుగానే చెప్తా ఉందో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ దాదాపు 9.5 ఏళ్ళుగా పరిపాలన చేసింది. అందులో వాటర్ కు సంబంధించి ఏం తప్పులు చేసింది అనే దానిపై కూడా ప్రభుత్వం ఈ సభలో కూడా మొత్తం బహిర్గతం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సురేష్, రమేష్, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గతంలో ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీ హాల్లోనే ఉండాలి, ఖచ్చితంగా వినాలి, వాళ్ళకి ఇదే పరిస్థితి, వినాల్సిందని చెప్పేసి గత అసెంబ్లీ సెషన్లో మనం చూసాం. ఇప్పుడు కూడా అలాగే పరిస్థితి కనబడే అవకాశం ఉందా, లేకుంటే సభ్యులను లేకుంటే బయటకు పంపించేటువంటి సిచ్యువేషన్ ఏమన్నా అట్లాంటి ఉత్పన్నమయ్యే ఛాన్సెస్ ఉందా అనుకోవాలా? గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అదే పాలసీని అవలంబించారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే వారు చేసింది ఏమిటి అనేది వారిని ఒకవేళ బయటికి పంపిస్తే వాళ్ళు స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతారు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా భావిస్తా ఉన్నారు. ఈసారి కూడా వాళ్ళను పంపే అవకాశం అయితే ఉండదు. కానీ ఒకవేళ అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సభలో. ఎందుకంటే పరిస్థితి కనుక ఒకవేళ చేయి దాటితే వారిని బయటికి పంపే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ పరిస్థితి తీవ్ర రూపం దాల్చినంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బయటికి పంపరు. ఎందుకంటే నీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వం మొదటగా చెప్పే ప్రయత్నమే చేస్తుంది. ఆ తర్వాత వారి నుంచి కూడా వివరణ కూడా అడిగే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ప్రతిపక్ష నేతలు ఒకవేళ ఎవరైనా కనుక వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతున్నాము అనే భావనలో కనుక ఉండి ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా మేము బయటికి వెళ్ళాలి అనే కృతనిశ్చయంతో ఉండి ఏదో ఒక సభ రూల్స్ కనుక ఒకవేళ అతిక్రమించి ఎక్కువగా చేస్తే అట్లాంటి పరిస్థితుల్లో తప్పితే ఎవరిని కూడా బయటికి పంపే అవకాశమే లేదు. గత పాలసీని ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి చెప్పిన పాలసీ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన గత సెషన్స్ లో చెప్పిన ప్రకారమే వారిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరిని కూడా సస్పెండ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వారు చెప్పింది కూలంకషంగా వారు వినాలి అనేదే ప్రభుత్వ ధోరణి. వారితో పాటు కూడా గతంలో పదే సస్పెండ్ చేసేది కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ ధోరణి అవలంబించకూడదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు అదే పాలసీని అవలంబించాలని చూస్తున్నట్లుగా కూడా మనకు స్పష్టమే అవుతుంది. సురేష్, థ్యాంక్ యూ రమేష్.